అన్న ఇప్పుడే సైంధవ్ అనే సినిమా చూశాను. విక్టరీ వెంకటేష్ గారు ఏంటంటే లాస్ట్ F3 సినిమా తర్వాత ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఏంటంటే మూవీ F3 ఏంటంటే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్తో వచ్చారు. ఇప్పుడు అప్పుడు ఎంత ఫన్తో వచ్చారో ఇప్పుడు అంత ఏడ్పించేసారు భయ్య. ఏంటంటే మరీ అంత ఏంటంటే మూవీ అంతా ఓవరాల్గా బాగానే ఉంది. పక్కా ఏంటంటే సెంటిమెంట్ ఎమోషనల్ సినిమా. కాకపోతే ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కాదన్న ఇది. ఎందుకంటే మామూలుగా సంక్రాంతికి ఆడియన్స్ ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉన్న సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇదేంటంటే ఫుల్ పక్కా ఎమోషనల్ సినిమా అన్న. ఇంతకుముందు వెంకటేష్ గారు చేసింది ఏంటంటే బోయపాటి గారు వెంకటేష్ గారు కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమా. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అందులోనేమో కొడుకు కోసం పోరాడేది ఉంటుంది, ఇందులోనేమో కూతుర్ని రక్షించుకోవడం కోసము తండ్రి పడే తపన దాని గురించి తీశారు. కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే పక్కా ఎమోషనల్ మూవీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే బెటర్ చూడొచ్చు. వెంకటేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఏంటంటే కొన్ని సీన్స్ విజువల్స్ కానీ అంతా బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం ఎమోషనలే అన్న. ఏంటంటే సినిమాకి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఏడు పాపుకోలేదు, అంత ఎమోషనల్ అసలు. ఏంటంటే సినిమా మొత్తం అంతా ఓవరాల్గా బాగానే ఉంది. డైరెక్టర్ పేరు సైకో, కానీ సైకో అంటే ఈ రకంగా ఈ రేంజ్లో తీస్తానని అనుకోలేదు. మూవీ మాత్రం కొన్ని విజువల్స్ ఏంటంటే విలన్ రోల్లో కూడా డేంజర్ విజువల్స్ పెట్టారు. చాలా భయంకరమైన డేంజర్ విజువల్స్ పెట్టారు. కానీ చూడొచ్చు, ఏంటంటే ఓవరాల్గా చూడొచ్చు. ఆడియన్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయ్యే సినిమానే. కాకపోతే మూవీ మొత్తం ఏంటంటే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది, అంతా బాగానే ఉంది. మంచి గ్రేట్ మెసేజే తీసుకొని వచ్చారు. కానీ కొంచెం కామెడీ ఉంటేనన్నా బాగుంటుండే కదా. కాస్తంతనన్నా కామెడీ అన్న ఫన్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి ఫన్ లేదని చెప్పేసి కాస్త డిసప్పాయింట్ అవుతారని తప్పితే ఏం లేదన్న. మూవీ ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి. ప్రతి ఒక్కరు థియేటర్లో ఆదరించాల్సిన సినిమాలు అంటే ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి మనము తప్పకుండా. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు భయ్య. ఫుల్ ఎమోషనల్ సినిమా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు. గెటప్సా గెటప్ సీన్ అది ఏంటంటే అన్న అది కామెడీ అని అనుకుంటాం, కానీ అదొక పార్ట్ మాత్రమే అంతే తప్పితే అది కాదన్న. కాస్త అన్న కొంచెం ఒక 10-15 మినిట్స్ అన్న కొంచెం కామెడీ విజువల్స్ పెట్టి ఉంటే ఫుల్ సాటిస్ఫై అయ్యేవాళ్ళము. ఏంటంటే అది కామెడీ ఉంది కానీ అది కూడా ఏంటంటే కొంచెం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది, అంతేం సాటిస్ఫై కాలేదు. కాకపోతే ఏంటంటే మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కానీ ఎమోషనల్ అవుతారన్న. ఎక్కువ ఎమోషనల్ అవుతారు, బాధపడతారు అనమాట. థియేటర్కి రావాలంటే ఖర్చుపులు తీసుకొని రావాల్సిందే. సాంగ్స్ ఓకే, సాంగ్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కామెడీ లేదు, ఫన్ లేదు. ఏంటంటే మొత్తం ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఎమోషనలే. యాక్షన్ సినిమా ఏంటంటే కొంచెం డైలాగులు కూడా పవర్ఫుల్ డైలాగులు వదిలిర్రు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కొంటే ఈ మూవీలో కొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ కానీ డైలాగ్ విజువల్స్ అవన్నీ బాగానే వదిలిరు. కానీ మేనరిజం ఉంది, డామినేషన్ అన్నీ ఉన్నాయి. మామూలుగా లేదు. విలన్కి డామినేట్ చేయడం అంతా బాగానే ఉంది. 4.5 ఇస్తా అన్న, ఎందుకంటే కామెడీ లేదు కాబట్టి. సంక్రాంతి బరిలో నిలుస్తుంది కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా కాదన్న ఇది. ఏంటంటే సంక్రాంతి మూమెంట్లో ఒకతనేమో దైవభక్తితో వచ్చాడు, ఇంకో అతనేమో హై ఇన్ఫ్లబుల్తో వచ్చాడు, ఇంకో అతనేమో ఎమోషనల్తో వచ్చిండు. సరే అన్నీ బాగానే నిలుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మూవీ అయితే హిట్ అవుతుంది అన్న, పక్కా హోరాహోరీగా నిలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు హౌస్ఫుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ఆదరిస్తారు. కానీ ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ వెళ్ళినాక వస్తారని అనుకుంటున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ. కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగానే ఉందన్న. ఓకే.